హాయగా చల్లగా. అథర్ ఇక్కడ బోర్ కొడుతుందా నీకు? లేదు మరి నిద్రపోయి వచ్చినట్టు ఏంట్రా బాబు ఇక్కడ కూర్చున్నాను ఎందుకు పిలుస్తున్నాడు వీడు అన్నట్టుగా వచ్చావే? అలాంటిది ఏం లేదా? ఏం లేదు సార్. ఏం లేదా? ఏం లేదు. ఏ పాట ఉందా లేదా? పాట ఉంది. ఏం పాట? సాహసం నా పదం, చిత్రం మహర్షి. పాతది. పాతది పాత మహర్షి అంటే మీకేం డౌట్ లేకపోతే యూ షుడ్ హ్యావ్ ఎనీ డౌట్. పాత మహర్షి అంటే మహేష్ బాబు గారిది కాదు. ఎవరిది? రాఘవ గారిది. అరే వా, మార్కులు పడిపోయారా? తర్వాత రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం ఇళయరాజా గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాహసం నా పదం, రాజసం నారథం, సాగితే ఆపటం సాధ్యమా? పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్టమా? లోకమే బానిసై చేయదా బూడిగం, శాసనం దాటటం శక్యమా? నా పదగతిలో ఏ ప్రతిఘటన, ఈ పిడికిలిలో తానదూనిగా. సాహసం నా పదం, రాజసం నారదం, సాగితే ఆపటం సాధ్యమా? నిశ్చయం నిశ్చలం హహ, నిర్భయం నాహయం. కానిదే ముందినే కోరుకుంటే పూని సాధించుకోనా? లాభమే ముందే కలకాలముంటే కామితం తీరకుండా, తప్పని ఒప్పని తర్కమే చెయ్యను, కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను. ఊరుకుంటే కాలమంతా జారిపోదా మోహ వెంట, నే మనసు పడితే ఏ కలనైనా ఈ చిటిక కొడుతూనే ఉన్ననా? సాహసం నా పదం, రాజసం నారదం, సాగుదే ఆపటం సాధ్యమా? పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్టమా? లోకమే బానిసై చేయదా ఊడిగం, శాసనం దాటటం శక్యమా? నా పదగతిలో ఏ ప్రతిఘటన, ఈ పిడికిలిలో తానదుగురుగా. సాహసం నా పదం, రాజసం నారదం, సాగిదే ఆపటం సాధ్యమా? తకిడజం తరితజం తలతజం జం తజం, తకిడజం తరితజం జం తజం. చంద్రబోస్ గారు. అధర్ నమస్తే సార్. నమస్తే. ఏ క్లాస్ నాన్న? 4th నుంచి 5th వెళ్ళాను సార్. 4th నుంచి 5th వెళ్తున్నావా? బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అసలు ఏంటంటే నువ్వు వచ్చి అసలు పాడితే పాట కాదు, నువ్వు వచ్చి నిలబడితేనే పాట. హీరవణ్ గారు చెప్పినట్టు మనం పదాల గురించి తెలుసుకుందాం ఈరోజు. నీ పాటలోని 2 మాటలు సాహసం నా పదం అన్నారు కదా, అన్నావు కదా. పదం అంటే ఏంటి? పదం అంటే దారి, పాత్, మార్గం, దారి. నా దారి అంటే సాహసమే నా దారి, నేను నా దారి అదే దారిగా నేను వెళుతుంటాను అని అర్థం. ఇంకోటి కైవసం కావడం కష్టమా? కైవసం అంటే ఏంటి? చేతిలోకి పెట్టి నా వశం కావడం, నా అధీనంలోకి రావడం అనేది, నా సొంతం అవ్వడం, నా వశం కావడం, నాకు లోన్ అయిపోవడం అన్నమాట, నాకు లోబడి ఉండడం, అది అర్థం.
పదం కైవసం 2 పదాలు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మిగతా పదాలు అర్థం తెలుసుకుందాం. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. అధర్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సరిగ్గా నీ వయసులో ఉన్న వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి నేను 3 సింగర్లు వాళ్ళ జర్నీని నేను ప్రత్యక్ష సాక్షిగా నేను చూశాను. వాళ్ళు ఎవరంటే సాహితీ కొమండూరి, అంటే అమ్మాయిని సోని అంటాం మేమందరం, తెలుసా నీకు? సోని. పివిఎన్ఎస్ రోహిత్, శరత్ సంతోష్, ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఎగ్జాంపుల్కి 3 పేర్లు చెప్తున్నా. శరత్ సంతోష్ అనే అబ్బాయి సరిగ్గా నీ ఏజ్లోనే నాకు తెలుసు, నాకు పాట పాడాడు. వీళ్ళు 3 కూడా నాకు పాడిన వాళ్ళే. అతను ఇప్పుడు పెరిగి పెద్దయ్యి ఇళయరాజా గారి దగ్గర శిష్యుడిగా పనిచేస్తూ ఆయనకు చాలా ప్రీతిపాత్రుడు అయ్యి ఆయనకు ఆల్మోస్ట్ కొలువులో అక్కడ చక్కగా కుదురుకొని ఉన్నాడు అతను. సో ఇళయరాజా గారికి పర్మనెంట్గా ఆయన పనిచేస్తున్నాడు. అబ్బాయి చాలా ఇష్టం, అక్కడ పాతుకుపోయాడు. ఇక పివిఎన్ఎస్ రోహిత్, అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సాహితీ కొమండూరి అనబడు సోని చాలా పాటలు పాడుతూ చాలా పాపులర్గా అన్ని షోలు చేస్తూ చాలా పేరు తెచ్చుకుంది. నువ్వు కూడా అలాగే ఆ రూట్లో ఉన్నావు. ఓకే సార్. ఎందుకంటే నీ జర్నీ కూడా నేను చూస్తా. ఓకే, నీ జర్నీ చూడడం కోసమైనా సరే నేను ఉంటా ఇలాగా నేను చూస్తూ ఉంటాను. సో అది గుర్తుపెట్టుకో. నువ్వు పాడిన పాట ఫస్ట్ లైన్ పాడు. సాహసం నా పదం రాజసం నారదం సాగితే ఆపటం సాధ్యమా. వెయిట్. పాడుతా తీయగా నీ పథం నీ రథం పాడితే ఆపడం సాధ్యమా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నాన్న నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. ఎంత బాగా పాడావో నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు నిజంగా అల్లరి చేస్తావా? చేస్తాను. నాకు అలా కనిపించట్లేదే, నువ్వు అల్లరి చేస్తున్నట్టు కనిపించట్లేదు. తిరిగి సమాధానం చెప్పే ఒక అల్లరి వాడిలాగా అలా కనిపించట్లేదు నాన్న. నువ్వు మంచోడండి బాలుడు, రావట్లేదు బుగ్గలు. చాలా బాగా పాడుతున్నావు నాన్న. నువ్వు చాలా బాగా సాధన చెయ్యి, ఓకేనా? ఓకే మ్యామ్. ఎవ్రీడే ప్రాక్టీస్ చెయ్యి. ఓకే. అలసిపోనంత వరకు ప్రాక్టీస్ చేయి అంతే. ఓకే. బట్ అలా అని చెప్పి ఆడుకోవడానికి అవన్నీ చెయ్యి. ఆడుకోవాలి ఈ ఏజ్లో, ఓకే? బయటికి వెళ్ళి ఆడుకోవటము, ఫ్రెండ్స్తో సరదాగా ఉండటము, ఇవన్నీ చేయాలి, ఓకే? ఇవన్నీ చేస్తూ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి, ఓకే? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. చాలా మంచి పాట వినిపించావు. థ్యాంక్ యూ. పాడుతా తీయగా చల్లగా